అవును అప్పుడే చూసుకోవాలి కదా. మనం ఈ వాడకట్టుకు దింపే 5.5 పెట్టడం లేదు. అటువంటిప్పుడు 1 లక్ష వేసుకోవాలి. పెట్టకపోతే లాభం అవుతుంది కదా. ఇది ఇబ్బంది కదా. అక్కడ చూసుకుంటే తనకైనా మాకైనా మీకే ఎక్కువ మాట సార్. మీరు అంత పడైపోయింది కానీ మొత్తం సరే సార్. స్థానిక 20వ వార్డులో అభివృద్ధి పనులకు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు ఇచ్చేయడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు సారు ఒకటే దృష్టి అభివృద్ధి కావాలని చెప్పని అదే లక్ష్యంతో ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇమ్మీడియట్లీ స్పందించి ఇప్పుడు మా వార్డులో ఒక సీసీ రోడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఆ సీసీ రోడ్ పక్కపోటి డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయింది కదని చెప్పని ఏవి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి కొరకే కేవలం వారు ప్రతి వార్డులో ఈ లక్ష్యం పెట్టుకుని మా సమయం అయిపోయినా కానీ స్పెషల్ పాలనలో కూడా సార్ అభివృద్ధి చేస్తున్నాడు. వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అయి కూడా వారు ఒకటేంటంటే 1 లక్ష్యం పెట్టుకున్నాడు. నేను జగిత్యాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా చేయాలని చెప్పని మేమందరం కోరుకుంటూ వారికి నిజంగా అభివృద్ధి పథకంలో వారి సార్ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఉన్న అధికార పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సార్కు మంచి అవకాశం వచ్చి అభివృద్ధి కొరకైనా పనిచేయాలి, సార్ పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారు విచ్చేయడం అట్లాగే మొదలు చూస్తున్నాం. జగిత్యాలలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు గాను కంకణ కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి. అందులో భాగంగా 50 కోట్ల రూపాయలు జగిత్యాలకు తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి. 50 కోట్లు అంటే చాలా అసాధారణమైన విషయం. జగిత్యాల అభివృద్ధి కోసం ఎంతైనా కూడా తీసుకొస్తాను, జగిత్యాల అభివృద్ధి యొక్క ధ్యేయం అని పనిచేస్తున్నటువంటి యొక్క సంజయ్ గారి యొక్క నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తున్నాం. ఇవాళ ఈ యొక్క సీసీ రోడే కాకుండా జగిత్యాలలో ఉన్నటువంటి ఒక అన్ని రోడ్లకి కానీ అలాగే మోర్లను కానీ అలాగే సమీకృత మార్కెట్లను కానీ అలాగే ఇక్కడ ఒక స్కూల్స్ కానివ్వండి, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి ఒక దానికి ఒక స్కూల్, అలాగే ఒక పోలీస్ స్టేషన్, ఇవన్నిటిని కూడా శాంక్షన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక అభివృద్ధి పనులన్నిటికీ కూడా తన యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెచ్చించి ప్రతిసారి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్లి జగిత్యాలకు నిధులు తీసుకొస్తున్నటువంటి ఒక సందర్భం. అలాంటి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగి తను దినదిన ప్రవర్ధమానమై జగిత్యాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి 100 కోట్ల ప్రపోజల్లో ముందుగా 50 కోట్లు సాధించి జగిత్యాల్లో ప్రతి వార్డులో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఈరోజు 20వ వార్డులో ఉన్నటువంటి మురుగు నీటి కాలువల విషయంలో కావచ్చు, లేదంటే ఈ రోడ్ల విషయంలో కావచ్చు, భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసి అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు 20వ వార్డు పక్షాన అదేవిధంగా ఈ చుట్టుపక్కల వార్డుల పక్షాన సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20వ వార్డు రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్, వార్డు ప్రజలు, పాత్రికేయులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇతర పార్టీ నుంచి గెలిచినా కానీ జగిత్యాల పట్టణము, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మద్దతు ప్రకటిస్తూ ఆయన సహకారం తీసుకుంటూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని స్కీములు పెట్టి ముందుకు ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, 500 సిలిండర్ కానీ, ఇలా ఎన్నో స్కీములు తీసుకొచ్చి ముందుకెళ్తున్నారు. మరి వారిని మనం అందరం కూడా బలపరచాలి.
ఇంకా 3-4 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మరి సంజయ్ కుమార్ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో 20వ వార్డులో సీసీ రోడ్ భూమి పూజకు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన తాజా మాజీ కౌన్సిలర్ మిత్రులు న్యాయవాది కృష్ణారి గారికి, పాల్గొన్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి, సీనియర్ నాయకులు గతంలో కౌన్సిలర్ గారికి, న్యాయవాది చాలా మంది మాజీ కౌన్సిలర్ కావచ్చు, వివిధ కుల సంఘాల పెద్దలు, మాది గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ నాగయ్య గారు, బాలశంకర్ గారు, ఈ ప్రాంత పెద్దలకు, మా ప్రకాశం అడ్వకేట్ చంద్రప్రకాష్ గారు, అందరికీ పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఈ పని మొదలుపెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న మా గౌరవ ఏఈ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జగిత్యాల పట్టణ ప్రజలు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్ వేసిపోవడు కాదు, డాంబర్ రోడ్ వేసిపోవడు కాదు. అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఉన్నప్పుడే అది అభివృద్ధి అంటారు. పట్టణానికి మౌలిక వసతులు ఉండాలి, మార్కెట్లు మంచిగా ఉండాలి. మరి దాంట్లో భాగంగా మనం ఇవాళ రైతు బజార్ కావచ్చు, అంగడి గద్దెలలో వారానికి ఒకరోజు సంత అనేది ఉంటే దాన్ని ఇలా ప్రతిరోజు ఒక మార్కెట్ లాగా, దాంతోపాటుగా టవర్ కాడ మార్కెట్ను కొంత మా నాగయ్యకు మొదటి నుంచి అన్ని తీర్లా ఆదుకున్న హోటళ్లు కూడా పక్క తప్పటి త్యాగం చేసాడు. ఆడ కూడా టెంపుల్ చేసి మంచి మార్కెట్ షెడ్లు అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మంచిగా బైకాడ అట్లా చేయాల్సిన అవసరం. దాంతోపాటుగా మనకు బస్ స్టాండ్ మంచిగా ఉండాలి. అంతకుముందు కొత్త బస్ స్టాండ్ అయినాక మళ్ళా మంచిగా చేసినాం. పోయినసారి దాదాపు 70 లక్షలు పెట్టి. దాంతోపాటుగా రహదారులు కొంత విస్తరణ చేసుకున్నాం. గొల్లపల్లి రోడ్ చిన్నగా ఉండే పెద్దగా చేసుకున్నాం. హాస్పిటల్ చిన్నగా ఉండే ఇవాళ మనం బ్రహ్మాండంగా హాస్పిటల్ తెచ్చుకున్నాం. ఇంకా అంత హాస్పిటల్ రావాలి, కొన్ని కారణాల వల్ల ఆగింది. ఇవాళ మీటింగ్ ఉన్నది, ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఆన్ దట్. అదేవిధంగా మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది. మన 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పీఎం ఉషా దాని కింద 60% కేంద్రం, 40% రాష్ట్రం కలిపి గొప్ప నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. ఆర్సిటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ అని కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి 3 కోట్ల రూపాయలతోటి ఉపాధి కల్పన కోసం ఇవాళ మనం బిల్డింగ్ నిర్మించుకోబోతున్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు వచ్చినాయి. ఇక గత వాళ్ళు చేయలేదంటే ఎప్పుడు కూడా అట్లా మాట్లాడడం. అంతా నాకంటే ముందున్న నాయకులు కూడా చేశారు. కొందరైతే వాళ్ళ సొంత ఖర్చులతోటి విద్యార్థులకు విద్య కోసం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కోసం 25 ఎకరాలు ఇవాళ 200 కోట్ల ఆస్తి. ఆనాడు కాసిరెడ్డి లక్ష్మీనరసింహారావు గారని ఎమ్మెల్యే ఉండ్రి, వారి తండ్రి గారి పేరు మీద కుటుంబ సభ్యులు కూడా ఇచ్చారు. వాళ్ళ కొడుకుదే ఇక్కడ కాలేజీ. వాళ్ళని మర్చిపోతున్నారు. అందరూ మేమే చేస్తాం. అలాంటి కుటుంబాలు కూడా ఈ జగిత్యాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రభుత్వంలో నిధులు లేకపోతే సొంత నిధులతోటి ఇవాళ అంత పెద్ద కాలేజీ ఏర్పాటు చేశారని చెప్పి ఈ రోజు మా సుధాకర్ రావు గారు ఇక్కడ ఏర్పాటు చేసిన సరస్వతి శిశుమని ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాం, గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో మేము ఎంత కాదు, ప్రభుత్వం నుంచి పైసలు పన్ను కట్టిన నిధులు తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు ఇస్తున్నాం. దాంట్లో ఎవరు ఎక్కువ తెస్తున్నారు అనేది పోటీ. దాంట్లో ఎండ కూడా మీ అందరు ఆశీర్వాదంతో గెలిచాడు, నేను ఇంకా వాళ్ళే. దాంట్లో ఎట్లయితే బీజేపీ నుంచి గెలిచిన కృష్ణారి గారు మా సంజయ్ని అభివృద్ధి చేసిండు అని అంటున్నాడో, డాక్టర్ సాబ్ అంటున్నాడో, నేను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిధులు తీసుకొస్తే మొన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఊపికి ఢిల్లీ పోతుండే నేను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. కేంద్రంలో ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కూడా నిధులు తీసుకొస్తాం. ఎందుకంటే ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ నేను ఎమ్మెల్యే అందరికీ, నేను ఈ వాడకు కాదు నువ్వు బీజేపీ కౌన్సిలర్ అంటే నడుతుందా? ఇవాళ వారు కూడా గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచారు. ఇవాళ మీడియా ముందు మాట్లాడుతున్నా, వారు నా పక్కనే ఉన్నారు. గతంలో బీజేపీ కౌన్సిలర్ గెలిచినాడు చేసిన పనుల కంటే మేమిద్దరం ఇవాళ కలిసి చేసిన పనులు 3 అంతలున్నాయని చెప్తా. 3 అంతలు. ఇంకా కూడా నేను ఖచ్చితంగా ఈ వార్డులో ప్రతి మోరి కొద్దిగా ప్రజలు సహకరించాలి. తంతలు పోతాయి, గద్దెలు పోతాయని మొదలుపెట్టిన కాకపోతే మొన్న ఒకటి 10 లక్షల పని ఆపింది. దయచేసి సహకరించాలి. ఇప్పుడు నా దవాఖాన కాడ కూడా మోరి కట్టేదంటే నా తంతె మొత్తం బిగింది. తంతె అంటే తంతె కాదు, ఈడి కాడికి పోయింది 40 ఫీట్లు. 40 ఫీట్లు వెడల్పు, 40 ఫీట్లో 50 ఫీట్లు. కాబట్టి దయచేసి సహకరించాల్సి ఉంటుంది.
అదేవిధంగా అటు అడవాల లక్ష్మణ్ గారు మార్కెట్కు అవతల వైపు కావచ్చు, పడమటి వైపు, అదేవిధంగా మన రోడ్డుకు అంటే యావర్ రోడ్డుకు ఇటు తూర్పు వైపు రెండు దిక్కులో కూడా డ్రైన్ సరిగా లేక ఆ రోడ్డు మీద నీళ్ళు నుంచి ఈ వార్డులో పడుతున్నాయి. దానివల్ల 20వ వార్డు ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు. అక్కడ కూడా ఇబ్బంది ఉంది. తప్పకుండా మన 50 కోట్లలో నీళ్ళని ప్రతిపాదన చేస్తాం. వాస్తవానికి ఏంటంటే అది 100 ఫీట్లు చేసినాక కట్టుకుంటే బాగుంటుంది. మనం ప్రభుత్వం ఉన్న కాడ మంచిగా చేసి కట్టినాం. ఎంత మంచి డ్రైనేజ్ కట్టామంటే జగిత్యాలకు మా అన్న మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వారు అడిగినా చెప్తారు, వారు ఏమనుకోరు. ఎందుకంటే నేను ఎవరిని దెప్పిపడతలేను, టెక్నాలజీ మారుతున్నారు. దానికి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 993 మీటర్లు కట్టినాం. అంటే 1 కిలోమీటర్ కట్టినాం. కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి డిగ్రీ కళాశాల మీరు చూడండి, మహిళా డిగ్రీ కళాశాల ముందు పోయి డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందో, కోర్టు ముందు చూడండి, ఆర్డీఓ ఆఫీస్ ముందు చూడండి, ఫారెస్ట్ ఆఫీస్ ముందు చూడండి, ఫైర్ స్టేషన్ పార్క్ దగ్గర చూడండి, టౌన్ హాల్ దగ్గర చూడండి. ఇవన్నీ ప్రభుత్వ పార్టీ ఇంతే కదా చేసిందంటే మరి అవన్నీ కలిపితే 993 మీటర్లు అయింది. హాస్పిటల్ దగ్గర చూడండి, ఇవన్నీ కూడా మనం విస్తరించి బ్రహ్మాండమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాంట్లోకి వెళ్ళి రేపటి నాడు పైప్ లైన్ వేసుకునేటట్టు, కేబుల్ వేసుకునేటట్టు, మళ్ళా తవ్వే అవసరం ఉండదు. అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏ రకంగా చేసినా అట్లా 1 కిలోమీటర్ చేసినాం. ఎవరి రోడ్లో చేయలేదని కాదు, 993 మీటర్లు ఇదివరకే మనం వెడల్పు చేసినాం. ఇక చేయాల్సినవి సంత జాగాలు ఉండాలి. వాళ్ళకి అంతవరకే కొనుక్కున్నారు, పర్మిషన్లోనే వట్టి గుల పడితే మన మూల మీద బంగ్లా లెక్క కేసు అవుతుంది, అది అట్లే వాడి ఉంటుంది. మరి ఆ వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయొద్దు కదా. అధికారికి ఇవ్వాలకి చక్కగా జీతం అవుతలేదు, కూలగొట్టండి. ఇప్పుడు నేను చెప్తే మా అనిల్ వచ్చి కూలగొట్టారా, కమిషనర్ కూలగొట్టారా? కూలగొట్టారు. కానీ దానికి డబ్బులు కావాలి. నేను 100 కోట్లు అడిగినా 100 కోట్లు 50 కోట్లు ఫస్ట్ మౌలిక వసతుల కోసం మంజూరు వచ్చినాయి. ఇంకా కూడా తప్పకుండా ఆ 50 కోట్లు తీసుకొస్తాం, ఎవరి రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మరి ఈనాడు ఇక్కడ వచ్చిన సందర్భంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నన్ను ఆహ్వానించి గౌరవించుకున్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇంకా ఈ 3.5 ఏళ్లు ఏదైతే ఇంకా టైం ఉందో నేను నిరంతరం అభివృద్ధిలో ఉంటా, మీ మధ్యలో ఉంటా. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏ గారికి చెప్తా ఉన్నా, మొన్న నేను చెప్పిన తర్వాత రోడ్లు క్యూరింగ్ కొద్దిగా మంచిగా మొదలైంది, మట్టి కట్టలు కట్టారు. ఇక్కడ కూడా మరి కాంట్రాక్టర్ గారు పల్లెటూరులో కూడా చేసినాడు, ఆయనకు తెలుసు. మరి మీద వేసి గడ్డి వేసిపోతే నడవది. మన ఇంటికి తంతలు కట్టుకుంటే కూడా 20 రోజులు నీళ్లు పోసుకుంటాం, స్లాబ్ పోసుకుంటే అక్కడ సిమెంట్ కట్టలు కట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే నడవది. రెండోది నేను మీడియా ద్వారా చెప్తున్నా, కొన్ని రోజులు ఇబ్బంది కూడా తప్పదు ఈ ప్రాంతం. ఇప్పుడు నా హాస్పిటల్ ముందు రోడ్ నడుస్తున్నది. మరి నేను పోయి అక్కడికి 23 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎత్తురు రోడ్. నేను ఎమ్మెల్యే 6-7 ఏళ్ళు అయింది అధికార పార్టీలు ఉండింటి. కానీ ఇప్పుడు మొత్తం పాడడానికి నేను 15 రోజులు ఇప్పటికి నా కారు ఆడుకోక నేను రోడ్డు మీద పెట్టి నడిచిపోతున్నా. నా పేషెంట్లు నడిచే వస్తున్నారు. నా పేషెంట్లు తగ్గలేదు, కొద్దిగా కష్టమవుతుంది. ఒక ఇంటికి ఇప్పుడు నల్ల పైపు కూడా కట్ అయింది, ఆ పైపే ఇస్తుండ్రు మాని. ఆ అమ్మ నాకు రోజు ఫోన్ చేస్తుంది, పాపం 95 ఏళ్ళ అమ్మ, కొడుకులు ఇక్కడ ఉండరు, నాయన నీళ్ళు వస్తలేవు అని చెప్పి. మరి ఈ రకంగా చేస్తున్నారు. సో ఇక్కడ కూడా రేపటి నాడు ఖచ్చితంగా పల్లెటూరులో అయితే ములకాపతో పెడతారు. ఈడ కూడా తాడు కట్టాలి, సహకరించాలి. బండి నన్ను ఉంటే 4 రోజులు ఎవరైనా నడుపుకొని ఆడ పెట్టి రావాలి, కారు సైకిల్ మోటరు నడిచి బడికి రావాలి, నడిచి రావాలి, పిల్లలు గానే దిగి రావాలి. ఉంటే ఉంటుంది. లేకపోతే మన 31 వాళ్ళు ఇట్లా వేసిరు, అట్లా నడిచిరు, పోయింది. ఇంకో కిందికి పోతే కాన్సియాబాయ్ అని మా దోస్తుంటాడు, మంచి విద్యావంతుడు. ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చి చూడు సార్ రోడ్ 6 నెలల కింద వేసారు, ఇంత పొక్కలు పడ్డాయని చెప్పాను. మరి వేసిన కాంట్రాక్టర్కి కొంచెమన్నా మరి ఆ పేరు చెప్పొద్దు, నేను కాంట్రాక్టర్ల గురించి నేను ఎక్కువ మాట్లాడాను. వాళ్ళు నాణ్యత పాటించాలి, వాళ్ళు క్యూరింగ్ చేయాలి. నువ్వు మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఏంటంటే మొన్న నా దగ్గర బ్యారికేడ్ కొద్దిగా ఇటు వచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టండి. ఎమ్మెల్యే అంటే అంటారు బ్యారికేడ్ పెట్టండి. రోడ్ వేసేటప్పుడు 4 రోజులు అడ్డం పెట్టరా? కాదా? ఏ రోడ్డు మీద పోయినా ఇబ్బంది అవుతుంది. డైవర్షన్ రోడ్ వేసి మట్టి రోడ్లకు పోమా, 4 రోజులు ఇబ్బంది పడాలి. సో కానీ కొందరు పని కట్టుకొని యువత ఇంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ముఖ్యంగా మీడియా ద్వారా పని కట్టుకొని ఇక నన్ను బదనాం చేయాలని ఆలోచనలు పడ్డారు. సంజయ్ కుమార్ అనేటువంటి తెలిసిన పుస్తకం లెక్క. జగిత్యాల సర్కార్ బళ్ళు చదివినాం, అంతగా ఊరు, మా బాబు వకీలు, నేను డాక్టర్ను. నేను తెలంగాణోడు, నా దవాఖానకు రానోళ్ళు, నా క్లాస్మేట్లే ఇక్కడ 300-400 మంది ఉన్నారు. నేను సర్కార్ బళ్ళు చదివినాను. కాబట్టి అందరికీ తెలిసిందే, అయినా అంటూనే ఉంటారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన ఖచ్చితంగా అందరి మద్దతు తీసుకొని పనిచేస్తాం. పెద్దలు గినాభూషణ్ లాంటి వాళ్ళు, అడవాల లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నా ఇంట ఉన్నారు. అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారు రాలేదు, నేను రాత్రి నాతోటే ఉండే. వాళ్ళందరూ కూడా అందరు సహకారం తీసుకొని అందరి అనుభవాలను నేను కూడా సలహాలు తీసుకొని
ఈ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. ప్రధాన సమస్యను పదే పదే చెప్తా ఉన్నారు. యావర్ రోడ్ మీద డ్రైన్ది నాకు కూడా తెలుసు. ఎందుకంటే రోడ్డుకు అవతల ఎదురుగా సీనియర్ న్యాయవాది మా తండ్రి సమానులు మామయ్య అత్తమ్మని వెళ్తా వాళ్ళ ఇంట్లో కూడా నీళ్ళు పోతున్నాయి రాధాకృష్ణ రావు గారు. సో సమస్య ఉన్నది, ఖచ్చితంగా ఈసారి పరిష్కరించే విధంగా నేను చూస్తానని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ.